హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను టాక్స్. అందరు ఎలా ఉన్నారు? ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అనూష. యాక్చువల్లీ పెళ్ళైన నెక్స్ట్ డేనే, ఆ రోజు నైట్, నెక్స్ట్ డే కాదు, ఆ రోజు నైటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. వచ్చాక నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నింది. నేనైతే చాలా సింపుల్గా ఇలా క్యూట్గా రెడీ అయిపోయాను అనమాట. కావాలంటే పిక్స్ యాడ్ చేస్తాను మధ్యలో. వ్రతంది పెద్దగా ఏం తీయలేకపోయాను నేను, ఎందుకంటే అందరూ బయట తిరుగుతూ ఉన్నారు పిల్లలు. మా గ్యాంగ్ వాళ్ళు ఎవరు వీడియో తీయలేదు. సో నేను ఇంకా వీడియో ఏం యాడ్ చేయను, కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు అయితే ఆల్మోస్ట్ అందరం మా రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చేసారనమాట. అంత అత్తలు మామలు వాళ్ళందరూ వచ్చేసారు. అండ్ మా గ్యాంగ్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ఆ రోజు అంటే కొంచెం పల్లెటూరు కదా, మంచి వైబ్ ఉంటుంది. మాకు సీనకాయల తోట కూడా ఉందనమాట, అక్కడ కూడా వెళ్ళి ఫొటోస్ దిగారు. ఇంకా ఇదే అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే ఇక్కడ మా ఇంటి దేవుడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అందరము, ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి. ఇది వచ్చేసి శివాలయం గుడి అనమాట. చాలా అంటే చాలా బాగుంది గుడి. వాతావరణం, పక్కన వాటర్ ఫ్లోయింగ్ ఎంత బాగుందంటే, ఎవరికైనా ఈ ప్లేస్ తెలిసింటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్ గైస్. డెఫినెట్గా ఎప్పుడైనా ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్ళాల్సిన టెంపుల్ అనమాట ఇది. మేము కూడా అందరం కలిసి వెళ్ళాము. మంచిగా స్నాక్స్ తీసుకొని వెళ్ళామన్నమాట. ఫస్ట్ దర్శనం చేసేసుకుని, అప్పుడు కార్తీక మాసం అనమాట. కార్తీక మాసం దీపం వెలిగించేసేసి మంచిగా బయట కూర్చొని చెట్టు కింద స్నాక్స్ మొత్తం తిన్నాము. ఇది కూడా నెక్స్ట్ డే అనమాట. మళ్ళీ మేము బళ్ళారికి వెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ పెళ్లి పట్టు బట్టలే కట్టుకొని మా ఇంటికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళేదారిలో ఈ గుడి వస్తుంది. ఈ గుడి ఎంతమందికి తెలుసు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏ ప్లేస్ కూడా నాకు చెప్పండి మీకు తెలిస్తే. నా అవుట్ఫిట్ చూసారు ఎంత బాగుందో. పెళ్లి రోజు కంటే ఈరోజు చాలా ముద్దుగా అనిపించింది నాకు. శ్రీకంఠాయ నమః, ముఖస్థవస్కలాయ నమః, మంగళాయ నమః, శరవణాయ నమః, దుర్గేశాయ నమః, శ్రీకంఠాయ నమః. సో ఇంక అక్కడైతే మేము మంచిగా దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చామన్నమాట. మేము ఇంటికి వచ్చాకనే పందిరి తీయడం స్టార్ట్ చేశారు. ఇంక ఇక్కడ పందిరి తీయడం కూడా అయిపోయింది. మంచిగా అయిందనమాట అది కూడా. దాని తర్వాత యాక్చువల్లీ ఇది కూడా నెక్స్ట్ డే కూడా కాదు, మేబీ ఐ థింక్ ఆఫ్టర్ 16 days ఫంక్షన్ అనుకుంటాను నేను. నెక్స్ట్ అంతా రాబోయేది. అంటే ఇంటికి వచ్చి ఏంటంటే పందిరంతా తీసేస్తా ఉంటే చూసి చాలా బాధేసింది అనమాట. యాక్చువల్లీ దాని తర్వాత మేము 1 day పిక్నిక్ అని వెళ్ళామని చెప్పాను కదా, ఫ్యామిలీ ట్రిప్ అని. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇదంతా ఇంకా రోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి ఒడిబియ్యం కట్టుకొని వెళ్ళాలన్నమాట. సో ఐ థింక్ 16 days 21 days నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇంకా రోజు అమ్మ వాళ్ళు నాకు భరత్కి ఇద్దరికి ఒడిబియ్యం పోసారు. అండ్ చాలా రకాల స్వీట్లు చేశారు. అక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ప్లీజ్ దాన్ని ఎక్స్క్లూడ్ చేసేసుకోండి. మాకు తెలియక మర్చిపోయి పెట్టేసినట్టున్నాం ఆ రోజు. అండ్ చాలా అంటే చాలా రకాల స్వీట్లు చేశారు. ఐ డోంట్ నో ఈవెన్ ద నేమ్స్, అంటే చూసి కూడా చెప్దామంటే కూడా ఒక్కొక్క వాటికి నేమ్స్ గుర్తుకు రావట్లేదు అసలు నాకు. అన్ని స్వీట్స్ చేసాం మేము. అండ్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చాయి ఆ రోజు. అసలు చెక్లీలు చూసారు, కలర్ ఎంత బాగున్నాయో. ఎంతైనా స్వీట్స్ కానీ హాట్స్ కానీ ఇంట్లో చేసిన వంటకాలు వాటి టేస్టే వేరే. వీటి పేరు ఎవరికైనా తెలిసింటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా అది అయిపోయాక మంచిగా యాక్చువల్లీ పెళ్ళికి చేపించిన లడ్డూలు అనమాట ఉండింటే అవి కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను అనమాట. ఇది నా శారీ, ఇది నేను అవంతరాలో తెచ్చుకున్నాను. ఒకరోజు జస్ట్ క్యాజువల్గా వెళ్తే అక్కడ నాకు చాలా నచ్చింది ఈ శారీ. అంటే నాకు కొంచెం వింటేజ్ కలెక్షన్స్ కానివ్వండి, ఆ కలర్స్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంక ఇది కావాలని చెప్పేసి నేను ఆ రోజు తీసుకున్నాను. కానీ అది ఇలా పెళ్ళికి ఇలా ఉపయోగపడుతుంది నేను అస్సలు అనుకునేది లేదు. మేబీ పెళ్ళికి ముందే, అంటే ఇంకా భరత్ వాళ్ళ మ్యాచ్ రాకముందే నేను తీసుకున్నట్టు గుర్తుంది. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ శారీ. అండ్ ఇక్కడ మా అత్త వాళ్ళు నాకు కాలుకి పసుపు రాసి మొహానికి కూడా పసుపు రాస్తున్నారు అనమాట. లైట్గా పూసేసి వాడు బియ్యం పెడతారనమాట.
అప్పటికే నాకు నల్లపూసలు కూడా గుచ్చేసారనమాట. దాని నెక్స్ట్ దాని బ్యాక్ డేసే అనుకుంటా నల్లపూసలు కూడా గుచ్చేసి తాలిబొట్టు చైన్కే వేసేసుకున్నాను అనమాట. అన్ని రోజులు దారం కట్టుకునేంటి. ఇంకా అప్పటికి అయిపోయాక 16 days రోజు తాలిబొట్టు చైన్కే కట్టేశారు. దాని తర్వాత ఇంకా ఫంక్షన్ ఇది 16 days నా 21 days ఐఎమ్ నాట్ షూర్. ఇంకా వడిబియ్యం కట్టేసుకొని అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. నాతో పాటు మా మమ్మీ కూడా వచ్చింది ఆ రోజు. అండ్ మీరు ఎలా చూడు, ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ చెప్పు అమ్మో, ఐ లవ్ యూ అని చెప్పు. అమ్మో ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ. ఏ చెప్పు ఐ లవ్ యూ అని, ఐ లవ్ యూ అని చెప్పు. ఇస్తా చెప్పు ఐ లవ్ యూ అని. సారీ చెప్పు. మంచి 2 చేతులు పట్టుకో చెప్పాలా. ఇంకొకసారి ఐ లవ్ యూ. కిస్సి పెట్టి నాకు. సో ఇంకా అది అంతా అయిపోయాక నేను భరత్ ఇంటి దగ్గరే అనమాట గుడి. ఆ గుడికి వెళ్ళేసి మంచిగా దర్శనం చేసేసుకొని అట్లాగే మా అత్త వాళ్ళ ఇంటికి ఒక 5 మంది ఇల్లు ఇంటికి వెళ్ళేసి అక్కడ కూడా కొంచెం వడిబియ్యం వడి నింపుకొని మేమైతే మళ్ళీ బ్యాక్ టు హౌస్ అనమాట. టెంపుల్లో అయితే అంటే ఉంటుంది కదా, ఇన్ని రోజులు సింగిల్గా వెళ్ళి టెంపుల్కి ఆల్ ఆఫ్ సడన్ వడిబియ్యం తీసుకొని నేను భరత్ వెళ్ళడం ఇట్ వాజ్ వెరీ స్పెషల్ అనమాట. అక్కడ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచిదమ్మా, చాలా మంచిగా ఉన్నావు, అన్ని మంచిగా జరగాలి అని చెప్తా ఉంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, మేము టెంపుల్స్కి వెళ్ళి వచ్చాము ఇంటికి రాగానే ఇంకా భోజనం చేసేసుకొని ఇంకా ఇక్కడ స్టార్టెడ్ అనమాట. ప్యాకింగ్ అనమాట. ఇంకా కార్లో అన్ని సామాన్లు స్వీట్స్ డబ్బాలు ఉన్నాయి కదా, వాటికి అన్నిటికీ సర్దేస్తున్నాడు భరత్. ఇంకా అవన్నీ సర్దుకున్న తర్వాత నేను, అమ్మ, భరత్ అండ్ సతీష్ అన్న, తను సేమ్ ఊరే, మోపిడినే, భరత్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ అట్లా ఉంటారు. ఇంకా అందరు 4 కలిసి మోపిడికి అయితే మేము బయలుదేరిపోయామన్నమాట. అంతే. ఇంకా ఈ లాగు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. అలాగే ఏమనిపించిందో కమెంట్ చేయండి. అమ్మది నాది సేమ్ అనమాట. సీ యు ఇన్ ద నెక్స్ట్